ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రభు బిడ్డలందరికీ యేసు క్రీస్తు నామమున వందనాలు. అందరికీ శుభోదయం. ఉదయకాల ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి అతనిని ప్రార్థించడం, మొరపెట్టడం మన జీవితానికి ఎంతో శ్రేయస్కరం. ప్రార్థన ప్రారంభిద్దాం. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రము. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మీరెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఈ నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు ప్రభువా. మేము జీవించి ఉన్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం మీ కృప నాయన. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞత స్తుతులు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మీకే వందనాలు, స్తోత్రం నాయన. ఆకాశం మీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాదాల చెంత చేరి మొరపెడుతుండగా మా ప్రార్థన ఆలకించమని, మా మొరను ఆలకించమని, మా మనవులదని ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి గడిచిన కాలమంతా మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరిచావు. ఈ నూతన దినమునిచ్చావు ప్రభువా. ఈ నూతన దినమును మీ చేతులకి అప్పచెప్తున్నాం నాయన. తండ్రి, ఈ రోజంతటిలో మీ కాపుదల రక్షణ మా అందరికీ దయచేయండి నాయన. తండ్రి, మరి ప్రభువా, చేతి పనులు చేసుకునేవారు ఉన్నారు. ప్రతిదినము తండ్రి ప్రభువ బయటికి వెళ్ళి పనులు చేసుకునే వారికి మీ క్షేమము, కాపుదల, భద్రత దయచేయండి. వారి పనులలో తండ్రి ప్రభు ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీ కాపుదల దయచేయండి నాయన. ఉద్యోగాలకు వెళ్ళేవారు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారు ఉద్యోగాలు చేస్తున్న చోట ఎవరితో ఏ అసమాధానం కలగకుండా మీ సమాధానం దయచేయండి. మీరెక్కల నీడలో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. మొదటి గడియ దినములో తండ్రి ప్రభు, మొదటి గంట మీతో సహవాసం చేసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలని అటు రీతిగా తండ్రి ప్రభు తీర్చిదిద్దండి. మాలో ఉన్న నిద్రాశక్తిని, ఆసక్తి విషయంలో మాంద్యత్వాన్ని తొలగించండి. వేకువ జామున్నే, రేయి మోటి జామున్నే లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే జీవితము నాకు, మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ కాయాసకరమైన క్రియలు మాలో ఉంటే తొలగించండి ప్రభువా. మీ శుద్ధ హృదయం మాకు దయచేయండి, నూతన హృదయం మాకు దయచేయండి. ఇదిగో మీలో ఉన్న రాతిబండ హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవా, నిశ్చయముగా తండ్రి మాలో ఒకవేళ అటువంటి రాతిబండ హృదయం ఉంటే తొలగించి నూతన హృదయము, నూతన స్వభావం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభు మరి నిద్రాసక్తి, ఆసక్తి విషయంలో మాంద్యత్వం కలిగి లేవలేకుండా, ప్రార్థించలేకుండా ఉన్నారో వారిని బలపరచండి. వారి నిద్రాసక్తిని తొలగించండి, ఆసక్తి విషయంలో మాంద్యత్వాన్ని తొలగించండి. నీకిష్టమైన బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దండి నాయన. మా జీవితంలో నిత్యము తండ్రి ప్రభువా ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం మా మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టే ఎటువంటి పాపాల్లో పడిపోకుండా పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, నిందారహితులుగా నీ దృష్టికి అంగీకృతమైన జీవితము నాకు, మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యానుసారమైన జీవితము, నీ చిత్తానుసారమైన జీవితము మాకు దయచేయండి ప్రభువా. ఈ లోకపు జ్ఞానం వెర్రితనము నాయన. మీ దైవిక జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. మీ ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ మీద ఆధారపడే జీవితం నాకు, మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ ఏడింతల ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. ప్రభువా, మీ ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపండి ప్రభువా. బుద్ధివరాన్ని దయచేయండి, జ్ఞానవరాన్ని దయచేయండి, స్వస్థత వరాన్ని దయచేయండి, ఆత్మల వివేచన వరాన్ని దయచేయండి, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే వరాన్ని దయచేయండి, మీ దర్శనాలు చూసే వరాన్ని దయచేయండి, మీ స్వరం వినే భాగ్యాన్ని దయచేయండి, అన్య భాషలతో మాట్లాడే వరాన్ని దయచేయండి, భాషలకు అర్థం చెప్పే వరాన్ని దయచేయండి, విశ్వాసం అనే ఆత్మీయ వరములను దయచేయమని ప్రార్థిస్తున్నాం
ఈ 9 ఆత్మీయ వరములు తండ్రి ప్రభువా మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి అనేకులకు మాదిరికరంగా మీకు మహిమకరంగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. ఏ కుటుంబంలోనైతే ఏ పాపంలో పడి ఉన్నారో ఆ కుటుంబాన్ని దర్శించండి. శాపం మా మీద, ఆ కుటుంబాల్లో మీ సమాధానం చిక్కులు పెట్టి ఎటువంటి తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానం దయచేయండి. పరిశుద్ధత కలిగి పవిత్రత సమాధానం దయచేయమంటుగా నిందారహితమామలకు మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మా జీవితాన్ని మలచమని మార్చమని ప్రార్థిస్తున్నాము. దయచేయండి. కుటుంబంలో ప్రతి ఒక్కరి ఈ లోకంలో తండ్రి మమ్మల్ని ఎన్నటికీ విలువను ఎడబాయనని వాగ్దానం చేసి కుటుంబంలో సమాధానం దయచేయముగా సాతాను సంబంధమైన క్రియలు నాలో తండ్రి ప్రభువా కనిపించకుండా మమ్మల్ని తండ్రి నూతనపరచండి. మా జీవితాలను తండ్రి ప్రభువా అనేకులకు మాదిరికరమైన జీవితాలుగా మార్చండి. ప్రతి ఒక్కరికి ప్రభువా ఎల్లప్పుడూ నేను స్తుతించే ఆరాధించే అట్టి హృదయం మాకు దయచేయండి. ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని హృదయంలో నింపుకొని హృదయం అనే పలక మీద రాసుకోవాలని వాక్యానుసారంగా జీవించే జీవితం ప్రతి ఒక్కరూ రక్షించబడే కృపను దయచేయండి. క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే జీవితం నాయన. ఇంకా మా కుటుంబాల్లో ఎంతమంది అయితే రక్షణ లేని వారు ఉన్నారో వారందరికీ కూడా మారుమనసు రక్షణ ప్రతి ఒక్కరికి నిన్ను చూసే నేత్రాలు తెరిపించండి. మీ సన్నిధికి వచ్చే పాదాలు దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయము తండ్రి ప్రభు నీ వైపుకు త్రిప్పించుకోమని అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభు నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే మనస్సు దయచేయండి. ఏ ఒక్కరూ నశించిపోవటం చిత్తం కాదు ప్రభువా. ఏ ఒక్కరూ నరకంలో పడడం నీ చిత్తము కానే కాదు ప్రభువా. ఆనాడు రాహాబు నాయన విశ్వాసంతో తన కుటుంబీకులందరినీ రక్షించుకుంది కదా నాయన. అట్టి విశ్వాసంతో మేము కూడా మా కుటుంబాల్లో ఉన్న వారందరినీ కూడా నాయన రక్షణలోకి నడిపించుకునే అట్టి జ్ఞానము, అట్టి మనస్సు, అట్టి ప్రార్థన జీవితం నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబమే నాయన. మరి అవి మా జీవితంలో లేకుండా సహాయం చేయండి నాయన. నువ్వు ఏ రీతిగా మమ్మల్ని తండ్రి ప్రభు మొదటి నుంచి తండ్రి బోధించావు, ఏ రీతిగా మాతో మాట్లాడుతున్నావు, ఏ రీతిగా మా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నావు, అట్టి రీతిగా మా ఆత్మీయ జీవితాలు కొనసాగుటకు సహాయం దయచేయండి నాయన. ప్రభువా సాతానుకు సిగ్గుకరంగా మీకు మహిమకరంగా మేమందరం జీవించలాగున సహాయం దయచేయమని ప్రతి ఒక్కరిని నీ జ్ఞానాత్మతో నింపమని ఈ రోజంతటిలో మీ కాపుదల భద్రత ప్రతి బిడ్డకు దయచేయమని మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచినందుకు అడిగినవన్నీ తండ్రి అనుగ్రహించినందుకు మీకే కోట్ల స్తోత్రం చెల్లించుకుంటూ అడగరాను అడిగితే మన్నించండి, క్షమించండి, అడగక మర్చిపోయి నీవులుంటే అనుగ్రహిస్తూ రమ్మని ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహిస్తూ రమ్మని మా జీవితాల్లో కార్యం జరుగు పర్యంతం వరకు మీ పరిశుద్ధాత్మ ఆదరణ పరలోక రాజ్యంలో చేరు పర్యంతం వరకు నాకు మాకు సంఘ బిడ్డలకు దైవ సేవకులకి సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడైండి నడిపించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.